ఆదివాసీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పుర్కా బాపురావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కేంద్రంలోని గుసాడిగుట్టలో శనివారం తుడుందెబ్బ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని నాయకులు తీర్మానం చేశారు. అనంతరం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పుర్కా బాపురావు మాట్లాడుతూ ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీ ఏర్పాటు చేయాలని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 20న తుడుందెబ్బ వ్యవస్థాపక సభ్యులు సిడం శంభు వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి విట్టి మనోజ్, ఆదివాసీ మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందూరు పుష్పరాణి, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మర్షకోల అశోక్, జిల్లా కార్యదర్శి సోయం రామ్దాస్, జిల్లా ఉపాధ్యక్షులు గేడం భరత్, ఊట్నూరు డివిజన్ అధ్యక్షులు కనక ప్రభాకర్, డివిజన్ ఉపాధ్యక్షులు సోయం భీమరావు, నార్నూరు మండల అధ్యక్షులు ఆడ శ్రీరామ్, ఇంద్రవెల్లి మండల అధ్యక్షులు జుగ్నక్ భారత్, ఆదిలాబాద్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అనక గంగారాం, నాయకులు కాత్లే పృథ్వీరాజ్, ఆదివాసీ విద్యార్థి ఇంద్రవెల్లి మండల ప్రధాన కార్యదర్శి మాడవి జంగు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీతో పాటు అనుబంధ సంఘాలైన విద్యార్థి సంఘం, మహిళా సంఘం, మండల డివిజన్ కమిటీలతో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఐటీడీఏ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క డిమాండ్లు ఆ రోజు ప్రభుత్వానికి వినిపించే విధంగా ఆ రోజు ఐటీడీఏ ముందు ధర్నా చేపట్టడంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ పోరాటానికి సిద్ధం కావాలని మేము ఈరోజు నిర్ణయించడం జరిగింది. ఏవైతే నిరుద్యోగులు ఉన్నారు, ఇవాళ ప్రత్యేక షెడ్యూల్ ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఏజెన్సీ డిఎస్సిని నియమించకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలను కూడా చూపెట్టకుండా ఇవాళ జనరల్ అనంటే అందరితో కలుపుకొని రిజర్వేషన్ భాగంగా మాకు రావాల్సినటువంటి వాటా మాకు ఇవ్వకపోవడంతో, అదేవిధంగా మాకున్న ఏవైతే ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో మా యొక్క ఆదివాసీ 9 తెగలతోటి భర్తీ చేయాలి. అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వర్షాకాలం మొదలైంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మంచి నాణ్యమైన విద్యని అందిస్తూ మంచి భోజనం కూడా అందించాలి, శుభ్రపరచాలి. ఆశ్రమ స్కూళ్ళల్లో కొంత కానీ, గురుకులాల్లో కానీ, అదేవిధంగా ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో అక్కడ పరిశుభ్రంగా ఉంచాలని మేము అధికారులకు తెలియజేస్తున్నాయి. ఏవైతే రోడ్డు సౌకర్యాలు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి మీకు విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మా యొక్క గ్రామాలు ఇప్పుడు మాకు విద్య, వైద్యం అన్ని విధాలుగా మాకు సౌకర్యాలు అందాలంటే రోడ్ సౌకర్యం ఉంటేనే మాకు అన్ని విధాల సౌకర్యాలు అందుతాయి. కాబట్టి మాకు విద్య అందాలన్నా, వైద్యం అందాలన్నా, ఇవన్నీ అందాలన్నా ముఖ్యంగా రహదారి కాబట్టి మాకు రోడ్లు వెంటనే కల్పించాలి. అదేవిధంగా కొన్ని రోడ్లు ఇప్పుడు నార్నూరు నుంచి గాదిగూడ వరకు అయితే రోడ్డు బాగలేదు, దానికి కూడా ఇంకా మరి కొత్త రోడ్డు వేసే విధంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఏదైతే పోడు భూముల సమస్య బోత్ మండలంలోని పిప్పల్దారి గ్రామంలో ఫారెస్ట్ అధికారులు పోయి దున్నుతున్న భూములలో చెట్లు పెడుతున్నారు, అది వెంటనే మానుకోవాలి. లేని పక్షంలో మేము పోరాటానికి మాత్రం సిద్ధంగా ఉంటాం. ఏదైతే మా సమస్యలు ఉన్నాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా స్పందించకపోవడంతో మళ్ళా మేము కార్యాచరణ వేసి మా యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వంపై పోరాటానికి మేము అందరం కూడా సిద్ధమవుతున్నామనే సందర్భంగా తెలియజేస్తున్నాం.